హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈ మధ్యకాలంలో చాలామంది మన పేరెంట్స్ ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, చాలామంది మాకు కాల్ చేస్తున్నారండి కాలేజెస్ నుంచి. ఇప్పుడు ఆ కాలేజెస్లో మా వాళ్ళని జాయిన్ చేసేయచ్చా అని అడుగుతున్నారు అనమాట. అంటే ఫీజు తక్కువ అని చెప్తున్నారు. సో కాబట్టి ఈ అగ్రికల్చర్ బీఎస్సీలో జాయిన్ చేసేయచ్చా లేదా అని చెప్పి చాలామంది పేరెంట్స్ అయితే అడుగుతూ ఉంటున్నారు అనమాట. సో దానికోసం ఇంకా కౌన్సిలింగ్ అవ్వలేదు. మన అగ్రికల్చర్ బీఎస్సీకి సంబంధించి మన యూనివర్సిటీల్లో ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వరకు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఒకవేళ అప్పుడు కౌన్సిలింగ్లో మనకి ఏదైతే సీటు రాలేని పక్షంలో అప్పుడు ఏదైనా కాలేజ్ మనం సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. సో మనకు ఉండేటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి అనేక ప్రైవేట్ కాలేజీల్లో చాలా వాటికి ఐకార్ గుర్తింపులు అనేటువంటివి ఉండవు. అయితే ఆంధ్రప్రదేశ్లో మనం చూసేటట్టయితే ఆల్మోస్ట్ 2 కాలేజీలు తప్ప మిగిలినటువంటి అగ్రికల్చరల్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆచార్య ఎన్జీ రంగా అనుబంధంగా ఉన్నటువంటి కాలేజెస్ అన్నిటికీ కూడా ఐకార్ గుర్తింపు అయితే వచ్చింది, 2 కాలేజీల్లో మినహా. సో అందువల్ల జనరల్గా మనం ఏం చేయాలి అని అంటే కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయాలి. కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఒకవేళ సీట్ రాలేని పక్షంలో అప్పుడు ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి కాలేజ్ ఏదైనా మీకు దగ్గర ఉండేటువంటి కాలేజీని సెలెక్ట్ చేసుకొని అప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని పేమెంట్ సీట్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో గత 4-5 ఏళ్ల క్రితం ఉన్నటువంటి డిమాండ్ అయితే ప్రస్తుతానికి అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలనుకునేటువంటి వాళ్ళకి ఆ సీట్ల మీద అంత డిమాండ్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు. ఎందుకంటే 400-500 మందిని జాయిన్ చేసుకునేటువంటి వాళ్ళు ఒక్కొక్క క్యాంపస్లో. సో అలాంటిది ఇప్పుడు 100-150 సీట్లకే ఫిల్ చేయడం చాలా కష్టంగా ఉంది ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్లో కూడా. సో అందువల్ల ఏంటంటే ఈ సీట్లన్నీ అందుబాటులో ఉంటాయి. ఐకార్ గుర్తింపు ఎవరికైతే ఉందో ఆ కాలేజెస్లో సీట్లు చాలా వరకు మిగిలేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అందువల్ల అంతవరకు వెయిట్ చేయడం మంచిది. ఆ తర్వాత ఆ గుర్తింపు ఉండేటువంటి కాలేజీల్లో మాట్లాడుకొని ఒకవేళ పేమెంట్ సీట్స్ అక్కడైతే చేసుకోవడం మంచిది అనమాట. అంటే అంత డిమాండ్ అయితే లేదు ఇప్పుడు. ఇంతకుముందు ఉండేటువంటి 4-5 ఏళ్ల క్రితం ఉండేటువంటి డిమాండ్ అయితే ప్రస్తుతానికి అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లకి అయితే అంత లేదు. అందువల్ల ఈ అగ్రికల్చరల్ బీఎస్సీ సీట్లు ఐకార్ గుర్తింపు ఉండేటువంటి కాలేజెస్లో కూడా ఖాళీగానే ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికోసం వెయిట్ చేసుకుని ఈ ప్రైవేట్ కాలేజీలు ఐకార్ గుర్తింపు లేనటువంటి కాలేజీల్లో పెట్టేటటువంటి డబ్బుతోనే ఆ గుర్తింపు ఉండేటువంటి కాలేజీలో చదువుకుంటే కొంతవరకైనా ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇంకా జరుగుతుంది కాబట్టి ఇది ఇంకా ముగియలేదు. కాబట్టి ప్రైవేట్ కాలేజెస్ అలాగే మిగిలినటువంటి అన్నీ చాలా వరకు కాలేజెస్ అన్నీ కూడా పెట్టుకున్నారు చాలామంది. సో వీళ్ళందరూ కాల్ చేస్తుంటారు మనకి. అందువల్ల ఏంటంటే ముందుగానే కమిట్ అయిపోయి తర్వాత బాధపడే కంటే కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయండి. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఐకార్ కాలేజెస్లో ఏమైనా సీట్లు ఉన్నాయో చూసుకుని ఒకవేళ పేమెంట్ సీట్ జాయిన్ అవ్వాలనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వడం అయితే మంచిది. అంతే తప్ప ముందుగానే ఏదో దాంట్లో చేరిపోదాము, ఏదో డిగ్రీ కంప్లీట్ చేయాలనుకుంటే చేరిపోవచ్చు, కానీ తర్వాత ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మొత్తం దేశవ్యాప్తంగా మనం చూసుకున్నా కూడా ఐకార్ గుర్తింపు ఉండేటువంటి కాలేజీల్లో కూడా అడ్మిషన్లు అయితే గణనీయంగా తగ్గాయి అన్నమాట. సో అందువల్ల వెయిట్ చేయడం మంచిది. కౌన్సిలింగ్లు అయిపోయిన తర్వాత అప్పటికి ఏ కాలేజెస్లో అయితే ఏ ఐకార్ గుర్తింపు ఉన్నటువంటి కాలేజీలు అయితే సీట్లు ఉన్నాయో కనుక్కొని వీలైనంత వరకు అక్కడ ఈ పేమెంట్ కోటాలో జాయిన్ అవ్వడం మంచిది. ఇంక వేరే ఆప్షన్ ఏం లేనప్పుడు సో అక్కడ కూడా ఒకవేళ ఫిల్ అయిపోయిన తర్వాత అయిపోయాయనుకోండి, అప్పుడు ఏదైనా ప్రైవేట్ కాలేజ్లో ఒకవేళ తప్పదు చదవాలనుకుంటే అందులో చదవడం మంచిది. లేదనుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎంసెట్ కానీ లేదంటే అగ్రిసెట్ కానీ ఏదో ఒకటి గట్టిగా ప్రిపేర్ అవ్వడం అయితే మంచిది. ఫస్ట్ అటెంప్ట్లో రాసినప్పుడు ఎవరికైనా రాలేనప్పుడు ఖచ్చితంగా ఇంకొక ఇయర్ అయితే ప్రయత్నం చేయడం అనేది మంచిది. సో దీనికి సంబంధించి ఒక ఐకార్ గుర్తింపు ఉండేటువంటి కాలేజెస్ ఏమున్నాయి, ఈ సంవత్సరం కొత్తగా గుర్తింపు వచ్చినటువంటి కాలేజీలు ఏంటి, వీటి మీద ఒక వీడియో అయితే చేస్తాం, మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉండేటట్టయితే క్రింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మీరు అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్.